అందరికీ నమస్కారం. మేము అందరము 5వ తరగతి విద్యార్థులము. మేము ఈరోజు వివిధ ఆటల గురించి తెలుపబోతున్నాము. నా పేరు క్రికెట్. నా పేరు చదరంగం. నా పేరు అచ్యుత్. నా పేరు హాకీ. నా పేరు కబడ్డీ. నా పేరు వైకుంఠపాలి. నా పేరు పాచికలాట. ఏంటికి? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నాం క్రికెట్. నువ్వు ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను. ఏంటి క్రికెట్, ఏంటి సంగతులు? చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. మీకు తెలియదా, స్టేడియంలో అన్నీ నా కోసమే నిండిపోతున్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ నన్ను ఇష్టపడుతున్నారు. మరి సంతోషంగా ఉండనా ఏంటి? అయ్యో మిత్రమా, నీకు వేల కొద్ది ప్రేక్షకులు ఉండవచ్చు, కానీ నా దగ్గరకు వచ్చేసరికి కేవలం 2 ఆటగాళ్ళు ఉంటారు. ఆ 2 తలలలో వందల కొద్ది ఆలోచనలు, వ్యూహాలు నడుస్తుంటాయి తెలుసా? అరే చదరంగం భయ్యా, నువ్వు ఒకే చోట కూర్చొని ఆలోచిస్తావు, కానీ నన్ను ఆడేవారిని చూడు ఒకసారి. శ్వాస ఆపాలి, ప్రత్యర్థిని తాకాలి, సింహంలా దూకాలి. ఆగండి మిత్రమా, మీ గురించి మీరే గొప్పగా చెప్పుకుంటే ఎలా? నేను మన దేశ జాతీయ క్రీడను ఒలింపిక్స్లో మన దేశానికి ఎన్నో బంగారు పతకాలు నా ఆట ఆడడం వలననే వచ్చాయి తెలుసా? మీ అందరూ పుట్టక ముందే నేను ఈ పతకాలు సాధించాను. మీరంతా గెలవడానికి వ్యూహాలు, బలాలు, పథకాలు అంటున్నారు, కానీ నా ఆటను చూడండి. ఇందులో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. నిచ్చెనెక్కి పైకి వెళ్ళి నా పాము నోట్లో పడి కిందకి రాక తప్పదు. జీవిత తత్వాన్ని నేర్పించే ఆటను నేను. వైకుంఠపాలి, నువ్వు కూడా నా మీదనే ఆధారపడాలి కదా. నేను దొర్లితేనే కదా నీ ఆట సాగేది. మహాభారత కాలం నాటి చరిత్ర నాది. శకుని మామ కాలం నుండి నేడు మొబైల్స్లో లూడో వరకు నా హవా నడుస్తూనే ఉంది. నీది మహాభారత కాలం నాటి చరిత్ర అయితే ప్రస్తుతం ప్రజలు ఎక్కడ చూసినా నా గురించే మాట్లాడుకుంటున్నారు. కబడ్డీ కబడ్డీ అంటూ మైదానంలోకి దూసుకెళ్తుంటే వచ్చే మజానే వేరు. మన మట్టి వాసన, మన దేశ బలం నాలోనే ఉన్నాయని తెలుసా? వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరూ నా ఆటను ఆడితే స్వర్గానికి వెళ్తారని చెప్తారు తెలుసా? నా ఆటలో బాగా ప్రావీణ్యం ఉన్న ఆటగాడు ధ్యాన్ చంద్. అతని పుట్టినరోజు సందర్భంగా క్రీడా దినోత్సవాన్ని ఆగస్టు 29న జరుపుకుంటున్నారు తెలుసా? మీరందరూ మైదానాలు చుట్టూ తిరుగుతుంటే, కానీ నేను ఒకే చోట కూర్చొని మెదడుకు పదును పెట్టి ప్రపంచాన్ని శాసించే ఆటను నేను. నా దగ్గర రాజు, రాణి, సైన్యం అన్నీ ఉన్నాయి. అబ్బబ్బా, మీరందరూ మీ గొప్పలు చెప్పుకోవడానికి వచ్చారా ఏంటి? మీరు ఏది చెప్పడానికి వచ్చారో అది చెప్పండి. నిజమే, మీరందరూ మీ గురించి చెప్పుకుంటుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు కూడా పచ్చకలాట లాంటి అదృష్టం, చెస్ లాంటి వ్యూహాలు, కబడ్డీ లాంటి ఫిట్నెస్ అన్నీ కావాలి. అవును, మన రూపము, పద్ధతులు, ఆడే ప్రదేశాలు వేరైనా మనందరి లక్ష్యం ఒకటే. మనుషులందరికీ వినోదాన్ని అందించి వారిలో పోరాట మటిమను, క్రమశిక్షణను పెంచడం. బాగా చెప్పారు మిత్రమా. మట్టిలో ఆడినా, మైదానంలో ఆడినా, బోర్డు మీద ఆడినా ఆట ఆటే. అయితే మనమంతా కలిసికట్టుగా ఉండి వీరందరూ మన గురించి తెలుసుకునేలాగా చేసి, వీరిని మేధావంతులుగా చేసి శారీరక పట్టిమను వీరిలో పెంపొందిద్దాం. సో ఫ్రెండ్స్, మీరందరూ సెల్ ఫోన్లు చూడడం మాని మా గురించి తెలుసుకుని మీ సామర్థ్యాలను పెంచుకుంటున్నారని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.